వచ్చింది. అంతటి స్కెచ్ ఉన్నప్పుడు చేయగలరు, ప్లస్ మీడియా అంతా చేతిలో ఉంటుంది అన్నటువంటిది ఫీల్ అయిపోయి అర్జెంట్గా ఈయన తనే సీఎం అన్నటువంటి లెక్కకి వెళ్ళిపోయి సుదీర్ఘంగా మాట్లాడేశాడు రేవంత్ రెడ్డి. ఆ మాటలు ఇదంతా రికార్డ్ చేసిన తర్వాత ఇవన్నీ అతని చేత స్టీఫెన్సన్ చేత వీళ్ళు చంద్రబాబుతో కూడా మాట్లాడించమన్నారు. అప్పుడే మాట్లాడించింది కూడా ఉంది కదా, ఇదంతా ఆ వాయిస్ కూడా రికార్డు పెట్టారు కదా. ఇది ఒక వ్యూహాత్మకంగా జరిగినటువంటి ఇష్యూ. ట్రాప్ లో పడిపోయింది పాపం. రేవంత్ వాస్తవంగా చెప్పాలంటే జైలుకి వెళ్ళదగ్గ పెద్ద నేరం చేసినోడు కాదు, అక్కడ అన్యాయంగా ఇరుక్కున్నాడు. అక్కడ ఆ పనంతా చేసి నరబెల్లి వెళ్ళిదేమో బీఆర్ఎస్ లో కూర్చున్నాను. సండ్ర వెంకట వీరయ్య కానీ చాలా కాలం పాటు సండ్ర వెంకట వీరయ్య తెలుగుదేశంలోనే ఉన్నాడు, కానీ గత్యంతరం లేనప్పుడు మొన్నటిసారి వెళ్ళినట్టున్నాడు బీఆర్ఎస్కి. ఇది అక్కడ జరిగినటువంటి ఇష్యూ. ఇది ఫోన్ ట్యాపింగ్ అన్నది వాస్తవంగా కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నాక కేసీఆర్ రివర్స్ లో చేసి, ఇక మేబీ ఆ తర్వాత వీళ్ళ మొన్నటి ఎన్నికలకు వాడుకుని ఉండొచ్చు. నేను వాడుకోరని చెప్పను, ఇక 18కి వాడుకుని ఉండొచ్చు, 23 కూడా వాడుకుని ఉండొచ్చు మేబీ. అవును, కానీ ఇప్పుడు ఇక్కడ అంతా ఓకే, అక్కడ ఇదంతా ఇంత జరిగింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనుకోవచ్చు. ఇక్కడ చెల్లెల విషయంలో అంత అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? నేను అంటున్నాను కదా, వాళ్ళు ట్యాపింగ్ షర్మిల్ది కూడా చేసి ఉండొచ్చు, జగన్ కోసం అయితే కాదు. ఏదన్నా ఒకవేళ జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుంటే జగన్కి పంపించుంటే ఎలక్షన్స్ ముందే జగన్ అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. అంటే మనం పాయింట్ టు పాయింట్ ఈ డాట్స్ని కలుపుకునేటప్పుడు ఇది నిజమైతే జగన్ ముందే బ్లేమ్ కొట్టేవాడు షర్మిల్ని. షర్మిల బయటకు వచ్చి మాట్లాడే రోజు దాకా వైసీపీ షర్మిలని టార్గెట్ చేయలేదు, మీరు గుర్తు తెచ్చుకోండి. చేయలేదు. షర్మిల పిసిసి చీఫ్ అయినప్పుడు కూడా చేయలేదు.